హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనము లూజ్ ఉన్న జీన్స్ ప్యాంట్ని టైట్గా ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ విధంగా ప్యాంట్ని ఇలా సమానంగా పెట్టుకొని వాళ్ళు మనకు చెప్పిన లెంత్ వచ్చేసి 27 చేయాలండి. ఈ లెంత్ను 27 లెంత్, 11 వచ్చేసి టైట్ చేయాలండి కింద బాటమ్ దగ్గర. ఇప్పుడు ఈ లెంత్ పెట్టుకుంటున్నాను చూడండి. 27 వరకు లెంత్ కటింగ్ చేసుకోవాలి. మనము కొంచెం ఎక్స్ట్రాగా తీసుకొని చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా చూసుకోవాలండి. లెంత్ మనకు వాళ్ళు ఇచ్చిన సైజ్ వచ్చి 27. ఇక్కడ 27 దగ్గర మార్కింగ్ చేసుకుంటాను. దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఒక 2 ఇంచులు అట్లా కిందికి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, మనం కింద మడిచి కుట్టడానికి. ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాను. ఇలా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఈ విధంగా లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. మనం ఎక్స్ట్రా తీసుకున్న దగ్గర కటింగ్ చేసుకోవాలి. 27 దగ్గర కటింగ్ చేసుకోవద్దండి, మళ్ళీ పైకి అవుతుంది. ఒకసారి మళ్ళీ చూస్తున్నాను చూడండి, సేమ్ వచ్చిందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ మనం కటింగ్ చేసిన పార్ట్ ఉంది కదండి, ఫస్ట్ పార్ట్, అది దాన్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టుకొని ఈక్వల్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా పెట్టుకొని కటింగ్ చేసేసేయాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకు టైట్ కూడా చేయమని చెప్పారు కాబట్టి టైట్ చేయడానికి ఏ విధంగా తీస్తానో చూడండి. జీన్స్ ప్యాంటు సైడ్లో టైట్ చేయడానికి రాదండి. ఇక్కడ లోపల సైడ్లో స్టిచ్చింగ్ లేకుండా ఉంటుంది కాబట్టి, స్టిచ్చింగ్ ఎక్కడ లేకుండా ఉంటే అక్కడ సైడ్ మనం టైట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అది ఒకటి చూసుకొని చేసుకోవాలి. మనకు 11 ఇంచులు చెప్పారు బాటమ్ వచ్చేసి, అక్కడ 5.5 దగ్గర గుర్తుపెట్టాను. ఇలా గుర్తుపెట్టుకొని క్రాస్ స్కేల్తో ఈ విధంగా చేసుకోవాలి చూడండి. ఇలా చూసుకోవాలి. అక్కడ మనం తొడలు దగ్గర వరకు లైట్గా క్రాసింగ్ చేసుకుంటూ పెట్టుకోవాలండి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా లైనింగ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఇలా గీసుకున్న తర్వాత వేరొక పార్ట్ని తీసుకొని ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని మార్కింగ్ వేసుకున్నాం కదా మనం ఒక సైడు, ఇలా కరెక్ట్గా పెట్టుకొని దానిపైనుంచి ప్రెస్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే ఆ మార్కింగ్ వచ్చేసి ఇక్కడ పడుతుందండి, రెండో పార్ట్ సైడు. అప్పుడు మనకి ఈజీ అవుతుందండి, కుట్టు వేయడానికి ఈక్వల్ వస్తుంది. సేమ్ టైట్ లూజ్ రాకుండా, ఒకటి టైట్ ఒకటి లూజ్ రాకుండా రెండు కాళ్ళు వచ్చేసి ఈక్వల్గా వస్తాయి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. మార్కింగ్ వచ్చేసి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వేసుకుంటాను. ఇంకో విధంగా కూడా చేయొచ్చండి, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది ఒక పద్ధతి అన్నట్టు. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేస్తున్నాము. ఇప్పుడు లైనింగ్ తీసుకున్నాం కదండి, ఆ లైనింగ్ వెంబడే వేసుకుంటూ వెళ్ళాలి స్టిచ్చింగ్. ఇలా వేసుకుంటూ వెళ్ళాలి చూడండి. ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ తొడ లూజ్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం తక్కువగా వేసుకోవాలండి. కింద మనం బాటమ్ దగ్గర ఎంత పట్టినామో అంత కాకుండా లైట్గా క్రాసింగ్ తీసుకుంటూ రావాలి. యాస్టీస్గా ఈ పార్ట్ కూడా అదేవిధంగా ఇంతకుముందు మనము 2 పార్ట్స్లు పెట్టుకొని ప్రెస్ చేసినాం కదా, అది మార్కింగ్ యువతల సైడ్ పడుతుంది కాబట్టి సేమ్ యాస్టీస్గా దాని లెవెల్లోనే వస్తుంది. ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ ఒకసారి ఈ విధంగా చూసుకోవాలండి, కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి. చూడండి, ఈ విధంగా వేయాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత అది కటింగ్ చేయాలా వద్దని చెప్పేసి కస్టమర్ని అడిగితే వాళ్ళు చేయమంటే చేయాలి, లేకపోతే వదిలేసేయాలండి.
ఇంకొకటి ఎన్కిలో కుట్టు వేయడం ద్వారా కూడా టైట్ చేసుకోవచ్చు అండి. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ విధంగా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం కింద బాటం కుట్టేస్తున్నాము. ఫస్ట్ ఒకసారి మడుస్తున్నాను. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా బాటమ్ ఒకసారి కుట్టేసి మళ్ళీ రెండోసారి కూడా వేసుకోవాలండి. రెండు ఒకేసారి వేసుకోవచ్చు, కానీ మీకు అర్థం కావడం కోసం ఈ విధంగా చూపిస్తున్నాను. కొత్త వాళ్ళకి తెలియదు కదా, అందుకోసమని ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. ఒక సైడ్ ఒక పార్టుకు ఒక సైడ్ ఒకసారి వేసానండి. ఇప్పుడు ఇంకో పార్ట్కి ఇంకొకసారి వేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఎక్కువ తక్కువలు రాకుండా ఈక్వల్గా వస్తాయండి. చూసుకుంటూ వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రెండోసారి స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను టైలరింగ్కి సంబంధించి మిషన్ దారం తెంపడం కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. వీడియో కావాలనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. అదే దారము కుట్టు మంచిగా రాకపోవడం కానీ కుచ్చుగా రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎలా సెట్ చేసుకోవాలో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కావాలనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు రెండోసారి మడుస్తున్నాను చూడండి. ఈ విధంగా మడుచుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత సేమ్ అవతల సైడ్ కూడా ఇంకో లెగ్ కూడా అదే విధంగా చేసుకోవాలండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈక్వల్గా చూసుకొని. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా వస్తుంది చూడండి. నీట్గా వస్తుంది, ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా వస్తుంది. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ పార్ట్ కూడా అదే విధంగా వేసుకోవాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.